హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్. ఈరోజు నేను మీతో మాట్లాడేది రీసెంట్గా జరుగుతున్న ఈ హిందీ ఇంపోజ్మెంట్ గురించి. ఈ తమిళనాడు వాళ్ళు మా మీద హిందీని రుద్దద్దు అని చెప్పేసి ఈ మధ్య మళ్ళీ గొడవ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంత సెంటిమెంట్ని కూడా రగిల్చాలి. అసలు ఈ హిందీ ఉద్యమం ఏంటి, వీళ్ళకి హిందీతోటి ప్రాబ్లం ఏంటి అనేది మీరు ఒకసారి గమనిస్తే, ఈ హిందీ ఉద్యమం అనేది 1930s నుంచే స్టార్ట్ అయిందనమాట. దీనికి నాయకత్వం వహించేది రామస్వామి పెరియార్ ఇట్లాంటి వాళ్ళు అనమాట. ఈ రామస్వామి పెరియార్ అనేది కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఈయన జస్టిస్ పార్టీ అని చెప్పి స్టార్ట్ చేశారు. అసలు ఈ జస్టిస్ పార్టీ స్టార్ట్ చేయడం కూడాను దీని వెనకాల ఈ బ్రిటిష్ వాళ్ళ కుట్ర కూడా దాగుందనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకండి అంటే ఈయన జస్టిస్ పార్టీ స్టార్ట్ చేసిందే యాంటీ బ్రాహ్మిన్స్ మీద, అంటే బ్రాహ్మిన్స్ మీద కోపంతో నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్పి చెప్పాడు అనమాట. సో అందరికి కూడాను సరే, బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు కొంచెం ఆధిపత్య ధోరణితో ఉంటారు కాబట్టి అందరితో కలవరు కాబట్టి దానికి వ్యతిరేకంగా స్టార్ట్ చేస్తానని చెప్పేసి అనుకున్నారు. కానీ దీంట్లో ఉన్నదాన్ని మీరు గమనిస్తే, ఇందులో ఉన్న కుట్రకోణాన్ని గమనిస్తే, బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రూల్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా ఈ బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రూల్ చేయాలి అంటే వాళ్ళ పాలసీ ఏంటండి? డివైడ్ అండ్ రూల్. అంటే వీళ్ళు ఎంతకాలం డివైడ్ చేస్తే మనం అంతకాలం రూల్ చేయొచ్చు అనేది. సో అలానే డివైడ్ చేసి అందరూ డివైడ్ చేశారు. ఇక లాస్ట్ మిగిలింది వైష్ణవ వర్సెస్ శైవ, అంటే విష్ణువు వర్సెస్ శైవం. మనకి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకముందు, మొఘలులు రాకముందు, పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు వీళ్ళందరూ రాకముందు కూడా మనల్ని భారతీయులు మాత్రం పరిపాలించేవాళ్ళు. కానీ భారతీయులు పరిపాలించే కాలంలో ఏమైందండి అంటే వైష్ణవులకి శైవులకి పడేది కాదు. మీరు దశావతారం సినిమా చూస్తే కూడా మనకు అదే చూపిస్తారనమాట. ఆ శైవులు వైష్ణవుల మీద దాడి చేయడం, వైష్ణవులు శైవం మీద దాడి చేయడం, ఇలాగా మనోళ్ళు ఆల్రెడీ విభజించుకునే ఉండేవాళ్ళు. దాన్నే చాలా పొరుగు దేశస్తులు దాన్ని చాలా వరకు యూటిలైజ్ చేసుకున్నారు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే మన పొరుగు వాళ్ళు వచ్చి మన మీద పడుతున్నారో అప్పుడు ఇక శైవం వైష్ణవం రెండు ఒకటే అని అప్పటి నుంచి కొంచెం కలిసి ఉన్నట్టు ఉండేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా వైష్ణవం శైవం మొత్తానికైతే కలిసి అందరి దేవుళ్ళు పూజించుకునేవాళ్ళు. పలానా కులం వాళ్ళు పలానా వాళ్ళని పూజించాలని లేదనమాట. సో ఈ విధంగా అందరూ పూజించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందండి అంటే ఇక బ్రిటిష్ వాళ్ళు ఇక ఇప్పటికైనా సరే ఇండియా మీద ఆధిపత్యం వదులుకోకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఈ రామస్వామి పెరియార్ని కొంచెం తెలివైనవాడు కాబట్టి అతన్ని కదిలిచ్చారనమాట. అతను ఏం చేశాడు, బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా అన్నట్టు పార్టీ పెట్టాడు. సో దాంతో వదిలేశాడంటే అసలు దానికి కారణమే ఆర్య వర్సెస్ ద్రవిడ అన్నట్టు తయారు చేశాడు అనమాట. ఆర్యవాదం వర్సెస్ ద్రవిడవాదం. అంటే అసలు భారతీయుల్లో ఎక్కువ మంది ద్రవిడుల్లో ఉండేవాళ్ళు. ఈ ఆర్యులు అంటే ఉత్తర భారతదేశం వాళ్ళు బయట నుంచి వచ్చారు, ఏదో పర్షియా నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి ఒక విచిత్రవాదాన్ని తీసుకొచ్చి దాన్ని బలపరిచాడు అనమాట. దీనికి బీజం వేసింది మ్యాక్స్ ముల్లర్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు, ఇంగ్లీష్ అతను వేశాడు. కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత అటువంటిది ఏమీ లేదని చెప్పి ఈ ఆర్యవాదాన్ని ద్రవిడవాదాన్ని అతను తోసిపుచ్చాడు, ఇదంతా నిజం కాదని చెప్పేసి. ఆ తర్వాత అంబేద్కర్ గారు కావచ్చు, తర్వాత మహామహులు ఎంతో మంది ఈ ఆర్యవాదం ద్రవిడవాదం లేదు, అందరం భారతీయులమే, అందరూ భారతదేశం నుంచే వచ్చిన వాళ్ళే అని చెప్పేసి ఒప్పుకున్నారు అనమాట. కానీ ఈ రామస్వామి పెరియార్ అనే అతను చాప కింద నీరులాగా తన రాష్ట్రం వారికి ఆర్యవాదాన్ని ద్రవిడవాదాన్ని బాగా బలపరిచాడు అనమాట. అలా బలపరచడానికి ఏంటి అంటే కారణం మెయిన్గా ఇతని యాంటీ బ్రాహ్మిన్ సెంటిమెంట్ ఒకటి, అలానే విపరీతమైన వ్యక్తిగత స్వేచ్ఛ. ఆడవాళ్ళకు కావచ్చు, మగవాళ్ళకు కావచ్చు, మీ ఇష్టం, మీరు ఎవరిని కోరుకుంటే వాళ్ళు మీరు వాళ్ళు ఒప్పుకుంటే మీరు ఎంతమంది అయినా సరే పెళ్లి చేసుకోవచ్చు అనేటట్టు ఉండిద్ది అనమాట. సో మీరు ఇప్పుడు గమనిస్తే మీ రామస్వామి పెరియార్ ఇద్దరు ముగ్గురిని చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ అన్నాదురై అతని తర్వాత అతన్ని పార్టీని చీల్చేసి, ఎందుకు చీల్చేశాడు అంటే ఇప్పుడు ఈ మనకు స్వతంత్రం వచ్చే టైంలో ఈ రామస్వామి పెరియార్ ఎంత దుర్మార్గానికి తెగించాడు అంటే ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడాను విడదీసి ద్రవిడ నాడు అని చెప్పేసి ఒక కంట్రీ ఫామ్ చేయాలన్నాడు అనమాట. ఈ ద్రవిడ నాడు కంట్రీ ఫామ్ చేయడం ఇష్టం లేక ఆ పార్టీలో ఆల్రెడీ ఉన్న అన్నాదురై ఇతను కూడా రామస్వామి పెరియార్ విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో జాయిన్ అయ్యాడు. తర్వాత క్రియాశీలకంగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చే టైంలో మనకు ద్రవిడ నాడు కావాలి, ఈ 4 స్టేట్స్ని కలిపేసని ఒక వాదన తీసుకొచ్చాడు అనమాట. అది ఇష్టం లేని అన్నాదురై ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేసి డిఎంకే పార్టీని స్థాపించాడు. సో స్థాపించాడు కానీ అంతకుముందు అతను పనిచేసింది సోషల్ జస్టిస్ పార్టీలోనే కదా. సో అందులో పనిచేసే వాళ్ళు ఇందులో కూడా కొంతమంది వచ్చారు. అలానే రామస్వామి పెరియార్ యొక్క సిద్ధాంతాన్ని బలంగా నమ్మేవాళ్ళు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏది అన్నాదురై పెట్టిన డిఎంకే పార్టీలో. అలాంటి ఒక వ్యక్తే ఈ కరుణానిధి. ఈ కరుణానిధి ఏం చేశాడు అంటే ఈ ద్రవిడవాదాన్ని ఇంకా ప్రోత్సహించాడు అనమాట. ఈ కరుణానిధి కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు,
వీళ్ళందరూ కూడా ఈ ద్రవిడ అనే పదాన్ని వదిలేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎన్ని భేదాలు ఉన్నా కానీ ఈ ద్రవిడ అనే పదాన్ని వదిలేవాళ్ళు కాదనమాట. ఆ విధంగా ఈ తమిళనాడులో ఈ ద్రవిడవాదాన్ని బాగా బలపరిచారు వీళ్ళు. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా, ఈ ద్రవిడవాదం అనేది యాంటీ బ్రాహ్మణ్ తోటి ఒకటి ఉంది. అలానే వ్యక్తిగత స్వేచ్ఛ, స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు చాలా ఎక్కువ ఇచ్చారనమాట. మీ ఇష్టం అన్నట్టు ఉండేది అనమాట వీళ్ళది అంతా కూడాను. సో ఇప్పుడు ఏమైంది, ఈ అన్నాదురై తన నిష్క్రమణ తర్వాత కరుణానిధిని వారసుడిగా ప్రకటించి అతను చనిపోయాడు అనమాట. ఈ కరుణానిధి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతను సీఎంగా ఉన్న రోజుల్లోనే స్టాలిన్ డిప్యూటీ సీఎం చేశాడు. ఈ స్టాలిన్ ఒకరితో అడ్జస్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఇతను మళ్ళీ ఈ ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం చేశారు అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారండి అంటే ఈ ద్రవిడవాదాన్ని తీసుకొస్తున్నారు. మనకేంటి అంటే ఇది అంతా యాంటీ బ్రాహ్మణు ద్రవిడవాదం, ఏ వాదం అయితే ఏముందన్నట్టు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటండి అంటే ఈ ద్రవిడ వాదాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడాను రావణాసురుణ్ణి, కీచకుణ్ణి వీళ్ళందరూ మంచోళ్ళుగా చూపిస్తారనమాట. ఇప్పుడు శూర్పణఖ ఉందనుకోండి, అది మా ద్రవిడ విధానంలో ఉన్న స్వేచ్ఛ. ఒక స్త్రీ ఎవరితోటైనా సరే తనకు నచ్చితే వెళ్ళొచ్చు, అంటే తన నచ్చితే వాళ్ళని తనకి ఇష్ట ప్రకారం ప్రవర్తించవచ్చు అనేది వీళ్ళు చెప్తారనమాట. అలానే ఓకే, ఇప్పుడు ఇది ఒకటి. తర్వాత కీచకుడు కూడా ఇలానే అనమాట. కీచకుడు చాలా మంచోడు, ద్రౌపది వెళ్ళి అతన్ని టెంప్ట్ చేసింది అన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. సో ఇప్పుడు మీరు అందరిని చూసుకుంటే రావణాసురుడు కావచ్చు, శూర్పణఖ కావచ్చు, వీళ్ళందరూ కూడాను, కీచకుడు కావచ్చు, వీళ్ళందరూ కూడాను విశిష్ట శైవ భక్తుల్లాగా మనకి చాలా ఉన్నారనమాట మన పురాణాలు చూస్తే. సో ఇప్పుడు ఈ ద్రవిడవాదాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ శైవులు అన్నట్టు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే వ్యతిరేకిస్తున్నారు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఆ తర్వాత పాండవులు ఎవరైనా సరే, వీళ్ళని కీచకుడిని, రావణాసురుడిని ఎవరైతే చంపారు వీళ్ళందరూ కూడా ఆర్యులు అనమాట. వీళ్ళందరూ ఏ అవతారాల్లోకి వస్తారంటే రాముడు, కృష్ణుడు వైష్ణవ అవతారాల్లోకి వస్తారు. అంటే మళ్ళీ ఈ ఆర్యవాదం ద్రవిడవాదం ముసుగులో మళ్ళీ శైవ వర్సెస్ వైష్ణవ అనే దాన్ని తీసుకురావడానికి వీళ్ళు చాప కింద నీళ్ళగా ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అంటే బయటికి కనిపించకపోయినా బయటికి ఆర్యవాదం ద్రవిడవాదం అంటున్నా కానీ అది వైష్ణవ వర్సెస్ శైవ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎందుకంటే వీళ్ళు బలపరుస్తున్న వాళ్ళందరూ కూడాను శైవులు. ఎవరు, రావణాసురుడు, వీళ్ళందరూ కూడా శివభక్తులు కాబట్టి సో మేమందరం శైవులం. తర్వాత వైష్ణవులు ఎవరైతే ఉన్నారో రాముడు కృష్ణుడు పూజిస్తున్నారో వాళ్ళందరూ వైష్ణవులు, వీళ్ళందరూ బయట నుంచి వచ్చారు కాబట్టి ఇది మళ్ళీ శైవ వర్సెస్ వైష్ణవ అయింది అనమాట. సో ఇది వీళ్ళ వెనకాల ఉన్న లాజిక్. వీళ్ళు దేశాన్ని ఇప్పటికి కూడా ఏకీకృతం కాకుండా, ఒక దేశం ఒక విధమైన ఐకమత్యం లేకుండా వీళ్ళు చేస్తున్న కృషి అన్నమాట. అంటే దేశాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి, ఇది బ్రిటిష్ వాళ్ళు వేసిన పన్నాగం. దాన్నే వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారనమాట. కాకపోతే 1930 తర్వాత కూడా వాళ్ళు పరిపాలిస్తామో అనుకున్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ కూడా విపరీతంగా స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేసరికి ఇక తప్పదు, మన స్వతంత్రం ఇచ్చేయాల్సిందని చెప్పేసి వీళ్ళు నాటిన ఆల్రెడీ బీజాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు అనమాట. బ్రిటిష్ వాళ్ళు 1947లో మన స్వతంత్రం ఇస్తాం. ఆ ఇచ్చే టైంలోనే ఇతను ద్రవిడ నాడు కావాలని చెప్పేసి గోల్ చేశాడు అనమాట. ఎవరు, రామస్వామి పెరియార్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్య వర్సెస్ ద్రవిడవాదం అవుతుంది. ఈ ద్రవిడవాదానికి బలపరచడానికి హిందీని ఉపయోగించుకున్నారు వీళ్ళు. హిందీని ఇంపోజ్ చేయొద్దు అంటారు. అసలు ఎవరి మీద ఇంపోజ్ చేస్తారు మీరు ఒకసారి గమనిస్తే, ఈ తమిళనాడు మీరు ఎప్పుడైనా సరే చెన్నైలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని అడగండి. అక్కడ క్లాసులో ఒక 60 మంది 100 మంది ఉన్నారు అనుకోండి, అందులో 95% తమిళ వాళ్ళు ఉంటారు. ఆ రిమైనింగ్ 5% కూడాను ఈ తెలుగు వాళ్ళతో వేరే రాష్ట్రం వాళ్ళు ఉంటారనమాట. ఈ 5% పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఏ ఒక్క తమిళోడు మాట్లాడు. ఒకవేళ మాట్లాడినా, ఒకవేళ ఇప్పుడు 195 మంది తమిళోళ్ళు కదా, ఆ ఒక 5గురేమో మాట్లాడతారు అనమాట. ఆ 5గురు కూడా మెల్లగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మా వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, ఓన్లీ మా భాష నేర్చుకుంటే చాలని చెప్పి వాళ్ళ భాషని వీళ్ళ మీదకి ఇంపోజ్ చేస్తారు. ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ చేయడానికి గుణం ముఖ్యంగానే భాషలో ఏం పనండి? మీకు కావాలనుకుంటే మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, తమిళ వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు కదా. లేకపోతే మన సరే వాళ్ళ తమిళం మనకు నేర్పిస్తున్నారు, మరి మన తెలుగు వాళ్ళు నేర్చుకుంటున్నారా? సో ఈ విధంగా వీళ్ళు హిపోక్రటిక్గా తమిళ భాషని తెలుగు వాళ్ళ మీద రుద్దుతా, అక్కడికి వెళ్ళిన చెన్నైకి వెళ్ళిన తెలుగు వాళ్ళ మీద రుద్దుతా వీళ్ళు మళ్ళీ హిందీని ఇంపోజ్ చేయొద్దు అంటారు. అంటే దేశంలో ఏ మూలన కూడాను ఒక ఏకీకృత భావన రాకూడదు అనమాట. అంటే నేను హిందీని సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే నేను తెలుగు వాడిని, ఆంధ్ర వాడిని, నేను కూడా హిందీ నేర్చుకున్నా, మరి నేనేం తెలుగు మర్చిపోలేదే. కాకపోతే ఏదైనా హిందీలో బోర్డు కనిపించినా, లేకపోతే యూట్యూబ్లో ఎవరైనా సరే హిందీలో మాట్లాడితే నేను అర్థం చేసుకోగలుగుతా. కాబట్టి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ బెటర్గా వస్తుంది. ఒకవేళ తెలుగు వాళ్ళకంటే హిందీ వాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ బాగా చెప్పారు అనుకోండి, నాకు అది అర్థమైంది. సో మనకు ఒక భాష నేర్చుకోగా మనకు ఉపయోగం చెప్తే నష్టమేం లేదు.
అంటే మన భాషను మర్చిపోయి వాళ్ళ భాషను మాత్రం మాట్లాడితే చెబితే. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఏ హిందీ వాళ్ళు కూడాను మన భాషని మర్చిపోవని చెప్పట్లేదు. కానీ ఇక్కడ తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ భాష మూలాలు మర్చిపోతారు, తమిళమే మాట్లాడతారు. అలా ఉండదు వీళ్ళ ఇంపోజ్మెంట్. ఒకవేళ ఎవరైనా సరే వీళ్ళ భాష మాట్లాడకుండా ఉన్నారనుకోండి, వాళ్ళతో వీళ్ళు మాట్లాడరు, సామూహికంగా బాయ్కాట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు వచ్చి హిందీని బాయ్కాట్ చేయమని చెప్పేసి అంటారనమాట. ఇది ఏ విధమైన హిపోక్రసీని మాకు అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో సెటిల్ అయిన రెడ్లు కావచ్చు, కమ్మ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ తెలుగు మూలాలు ఆంధ్రాలోనే మర్చిపోతారనమాట, తమిళమే మాట్లాడుతుంటారు. ఇంకా అంటే ఈ విధంగా ఉండేది అనమాట. తమిళ్ మాట్లాడితేనే మా వాడివి, మాట్లాడకపోతే నువ్వు వేరే వాడివి. అది ఇదేనే కదండి, ఏ మతమైనా అంతే. ఇప్పుడు మనకి ఆంధ్రాలో ముస్లిమ్స్ ఉన్నారు, తమిళనాడులో ముస్లిమ్స్ ఉన్నాడు. ఇది నాకు ఒక ఆంధ్ర ముస్లిం వ్యక్తి చెప్పింది అనమాట. అతను మద్రసాలో, వాళ్ళకి మదర్సాస్ అని ఉంటాయి కదా, అతను చెన్నైలో ఉన్నాడు అనమాట కొన్ని రోజులు కొంత శిక్షణ నిమిత్తం. అయితే ఒక తమిళోడికి ఇతనికి చిన్న తగాదా అయిందనమాట. అయితే వాళ్ళందరూ ఏమన్నారు, అదంతా తమిళనాడు కాబట్టి తప్పు, వాళ్ళదైనా సరే ఇతని మీదగా చూస్తారు, ఇతను బాయ్కాట్ చేశారనమాట. ఈ విధంగా వీళ్ళ తమిళ్ ఇంపోజ్మెంట్ అనేది ఉండిద్ది. కానీ వీళ్ళు మాత్రం బయటికి మాత్రం హిందీ ఇంపోజ్మెంట్ మా మీద రుద్దుతున్నారు అంటారు. ఎవరు రుద్దుతున్నారు? బాబు హిందీ మీరు నేర్చుకోండి, మీకు ఏదైనా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక దేశం మొత్తం మీద ఒక వ్యక్తి ఎక్కడైనా బతకగలుగుతాడు. ఇప్పుడు మీకు హిందీ ఉందనుకోండి, ఒరిస్సా వాళ్ళకి మాతృభాష ఏంటంటే ఒరియా, కానీ వాళ్ళు హిందీ వచ్చు. మహారాష్ట్ర వాళ్ళ మాతృభాష ఏంటి మరాఠీ, కానీ వాళ్ళకి హిందీ వచ్చు. పంజాబీ వాళ్ళకి పంజాబీ, గుజరాత్ వాళ్ళకి గుజరాతీ. సో హిందీ మాట్లాడే స్టేట్స్ తక్కువైనప్పటికీ కానీ వీళ్ళందరూ హిందీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు దేశంలో ఎక్కడైనా సరే వాళ్ళు వ్యాపారం చేయగలుగుతున్నారు, ఎక్కడైనా సరే ఉద్యోగం చేయగలుగుతున్నారు, ఎక్కడైనా సరే చిన్న చిన్న పనులైనా సరే చేసుకోగలుగుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళందరికీ హిందీ భాష వచ్చు. కానీ ఇక్కడ ఈ తమిళంలో ఏమంటారు, అసలు ఈ హిందీ అనేది మనది కాదు, బయట నుంచి వచ్చింది అంటారు. మరి ఆ బయట నుంచి వస్తే మరి బయట ఎక్కడ కూడా హిందీ ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పర్షియా నుంచి వచ్చింది అంటారు, మరి పర్షియాలో హిందీ మాట్లాడరు కదా. సో ఇక్కడ కాకపోతే ఎక్కడితో ఉండాలి, మరి అక్కడ ఆ భాష మాట్లాడుతూ ఉండాలి. కానీ భారతదేశంలో తప్పితే ఎక్కడా కూడా హిందీ మాట్లాడరు. ముస్లిమ్స్ మాట్లాడేది కూడా ఉర్దూ అనమాట. ఓన్లీ ఇండియన్స్ మాత్రం హిందీ మాట్లాడగలుగుతారు. అట్లాంటి ఇండియన్నే హేట్ చేసుకోవాలి, ఎక్కడ కూడా మనకి ఏకీకృత భావన రాకూడదు అనేది ఈ రామస్వామి పెరియారు ఇతని యొక్క వారసుల ఎజెండా అనమాట. సో వీళ్ళందరూ కూడాను ఇప్పటికి కూడాను బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టే ఉండేది అనమాట. అంటే వాళ్ళు వేసిన విత్తనమే కాబట్టి ఇదంతా, వాళ్ళు వేసిన బీజమే ఇదంతా కూడా. అర్థమైంది కదండి. ఇది నేను మీకు ఈ వీడియో ద్వారా నేను మీతో చెప్పాలనుకుంది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.